అమ్మగారు ఇవ్వమన్నారు. అమ్మా దొరగుస్సాయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అన్న సంగతి తెలుసు కదా. ఏదైనా మేనకోడల చేత్తోనే ఇయ్యాలే. పో, శైలి ఎక్కడుందో చూడుపో. శైలమ్మ, నువ్వు పాలు పితుకుతున్నావేంటి? అయ్యగారు చేస్తే నన్ను చంపుతారు. ఇటివ్వు. వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో, ఇది తీసుకుపోయి మీ పెద్ద మామయ్యకి ఇవ్వు. సరే. రామా, ఏంది తింటలేవట? ఆకలైతలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. గట్లా అనొద్దు బిడ్డ. సరే ఈ తింటా. ఇందా. ఎట్లుంది? బాందా? బాగుంది. అమ్మా చూసినవా మా అమ్మ చేత ఎట్లా తినిపించినాను? మంచిది. కాలేజీకి టైం అవుతుంది, పోయి రెడీ అవుపో. సరే. ఉండు శైలమ్మ, అమ్మగారు పాలు. 30 ఏండ్లు అవుతుంది, అన్నయ్య ఇంకా అదే తలుసుకుంటూ ఉండిపోయిండు. ఆ గది దాటి బయటికి రాడు, ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోయిండు. శైలు తప్ప ఆ గదిలోకి ఎవరు పోయినా కోపడతాడు. ఎప్పుడు మారుతాడో ఏందో. శైలుకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఆయన పరిస్థితి ఏందో. శైలు ఆగు, వస్తున్నా. ఇది కూడా తప్పించుకుందామనే బాగా అల్లరైపోయావే. జాగ్రత్త. అంజలి పో. ఇప్పుడు లేటేనా నువ్వు? ఇది కాదా? కాదు. ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. ఎట్లైనా నువ్వు ఫస్టేగా. దీని అమ్మ ఏముందిరా బాయ్ పోరి. గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి పోలు ఉంటారా? నీ అయ్యా బిల్లిగా మాట్లాడిపే. అది పక్కూరు దొరకవుతురు. ఇంకా ఊరి సంగతి ఆ ఊరి సంగతి నీకు సరిగ్గా తెలియదు. దాని జోలికి వెళ్ళి ఉంటే ఉట్టిగా అలాడదీస్తారు. ఏది శైలమ్మ నువ్వు కూడా? హాయ్ కిట్టు, క్లాస్కి వెళ్ళొస్తా. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, my dear students. All of you sit down. థ్యాంక్ యూ సార్. అంకుల్ అంకుల్ గీ బుక్ జెరాక్స్ తీయాలే. సరే, కొంచెం టైం పడుతుంది, మధ్యాహ్నం వచ్చి తీసుకో. సరే పదవే. అంకుల్ కీస్. అంకుల్ ఏంటి అంకుల్? అరే బేబీ, రేపు నా పెళ్లి చూపులో పోదాం రా. సరేరా బేబీ. రాజుగారు వచ్చింది, మన చాయ్ తీసుకురా. పాలేవ్. ఏ వద్దులేరా. నమస్తే. నమస్కారం అండి. లోపలికి పోదామా? పోదాం పోదాం. ఏంది ఎవరి కోసం వెతున్నారు? ఎవరన్నా వచ్చేది ఉందా? అదే అబ్బాయి గారు వస్తే బాగుంటుందని. వీడే పెళ్లి కొడుకు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని కళ్ళద్దాలు బట్టలు వేసుకొని తీసుకొచ్చినాం. అయినా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే మీరు మస్తు షార్పు. రండి లోపల రండి. నడు నడు లోపల నడు. అమ్మాయి స్కూల్ నుంచి బయలుదేరి వచ్చేస్తా. స్కూలా? స్కూల్ ఏంది? అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. ఓ, జర రెడీ చేసి తీసుకురండి అమ్మాయిని. అంటే నెక్స్ట్ డేలాగా అదే కదా అని ఫ్లోలో చెప్పిన. మీతో కొంచెం మాట్లాడాలి. నిన్నేరా పిలిచేది? ఆ కళ్ళ జోడాడు పెట్టుకో. అది పెట్టుకుంటే ఎవడు పెళ్లి కొడుకని నమ్ముతలే.
మా దోస్తు కంటే నమ్ముతున్నా, చెప్పుకోవట్లే మేము. తినీగా అసలే షుగర్ లేట్ అవుతుంది. అచ్చం ఆంటీ లెక్కనే ఉన్నావు. ఏంది? అచ్చం మీ మమ్మీ లెక్కనే ఉన్నావు. ఆమె మా అమ్మ కాదు, పక్కింటి ఆమె. మ్మ్. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఏం చేయ, ఏం చదివినావు? డిప్లొమా డిస్కంటిన్యూ. మీ అమ్మ చిన్నప్పుడే పోయిందంటగా. అవు. చదువు లేదు, ఉద్యోగం లేదు, మరెందుకు వచ్చినావు పెళ్లి చూపులకి? కదేంది ఎట్లను? బామ్మ తాతయ్య లేరు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ అక్క చెల్లెలు లేరు, డ్వాక్రా పథకం రాదు, నీకా చదువు లేదు, నిరుద్యోగ భృతి కూడా రాదు, కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ కూడా రాదు, ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి పనికిరానుడివి ఇంకా పెళ్లికేం పనికొస్తావు? రేపు పెళ్ళైతే బంగారు తల్లి పథకం పనిచేస్తారు మంచిగా. కళా వెంకట్రావు మా తాతనే 1935 ఈ ఇల్లు కట్టించుండు. మస్తు కట్టించిండు. గప్పటి సంధికి ఎప్పటి వరకు ఇదే ఈ ఇంట్లో మొట్టమొదటి పెళ్లి చూపులు. ఎందుకంటే మా వంశంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల మా బిడ్డనే. గందిగా ఈ ఆడవాడెంత వనిల రాది కాదు బటర్స్కాచ్. బాబు కేక్ కట్ చేయి. కేక్ తర్వాత కట్ చేస్తాడు, ముందు అమ్మాయిని బులూరి. అంటే అమ్మాయి ఊళ్ళో లేదండి. పిల్లగాని ఫోటో చూడగానే నచ్చలేదని చెప్పింది. మా వంశంలో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఆగిపోవటం ఎందుకని మిమ్మల్ని రావద్దని చెప్పలే. ఇంకా కూర్చొని చూస్తున్నావేంద్ర, అద్దాలు తీసినాడు. పాయే ఇది కూడా వాయనాడు ఉంది. దేవుడా, హన్మకొండ, రేగొండ, వడ్లకొండ, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, చిట్యాల, నీ అవ మొత్తం తిరిగిన. ఈ ఊళ్ళలో నీ గుడి ఉన్నదో లేదో తెలియదు కానీ నా పెళ్లి కోసం నేను తొక్కని గడపలేదు. అరే నాకు ఎవరు నచ్చలేరు, ఆయన నేను కవరం అవుతాను కదా, నన్ను మాత్రం ఒక్కది కూడా నచ్చలేదు. ఇక సార్ నా వల్ల అయితే లేదు. నేను చెప్పేది నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నా రందేంది, నా కోరికలేంది, నాకేం కావాలి అన్ని లెటర్ రాసి పెట్టిన. ఇగో నా దోస్తులందరికీ పెళ్ళిళ్ళై గింత పొరగాలున్నారు. నీకు ఏకాంత సేవ ఉంటుంది కదా, ఇప్పుడు ఏకాంతంగా చదివి నా కోసం సెట్ చేయవా ప్లీజ్?